మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును. తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్. నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను. బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఆ రోజు ఒక 100 మందికి అవకాశం ఇచ్చాం, ఒక యూనిట్ అంతా ఇదయ్యారు అనేది. అందుకనే పక్క నుంచి ప్రొడక్షన్ డెవలప్ చేసాం. అవును. ఇప్పుడు లక్కీగా ఎప్పుడు నాకు వెనకుండి నాకు హెల్ప్ చేసే ఎస్కేఎన్ ఇప్పుడు ముందుకు వచ్చేసాడు. పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. లేదండి, తన కష్టం అండి. మీకు తెలియదు ఏముంది ఎస్కేఎన్ గురించి, మీకు కొత్తగా చెప్పాలి. అవునండి. ఎందుకంటే తను సేమ్ అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే తన వెనకాల ఒక బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది. అవును. మా సక్సెస్ వెనకాల ఉన్న బ్రెయిన్ ఎస్కేఎన్ అట్లాగా. ఓకే. అట్లా గీతా ఆర్ట్స్లో కూడా వచ్చే సినిమాలు అవ్వచ్చు, ఇట్లా వాసు వెనకాల అవ్వచ్చు. అట్లా ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు తను ముందుకు వచ్చాడు. మేము ఆల్రెడీ సెటిల్ అయ్యాము, తను కూడా ఇది అవ్వాలి. తను కూడా బాగా టైం తీసుకున్నాడండి. తన కంగారు మనిషి కాదు సార్. ఏదో డబ్బులు వెనకాల పడి వెళ్ళిపోవాలో లేకపోతే ఇంకోటో అదేముండదు. ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ వర్క్ను నెక్స్ట్ తను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని ఎక్కువ ప్రపంచానికి లౌడ్గా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని అంటే స్ట్రాంగ్గా ఇసిరేస్తాడు. అదేలేండి. సేమ్ తను శ్రేయసీను అవ్వచ్చు, కాన్సెప్ట్స్ వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అవునండి, అవును. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి, 100%. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు. అవును. మీరు అన్న లక్ష్మి మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్స్ ఇవి చేసి దాన్ని ఒక బ్రాండింగ్ లాగే బిల్డ్ చేసి మొనోపొలి అయ్యి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా తన దగ్గర ఇదే కాదు, ఇంకా అసలు తనతో మాట్లాడితే 100 ఐడియాలు చెప్తుంటాడు. అవును, అవును. అసలు ఈ ప్రతిదీ బాగుంటుంది. నాకు సడన్ గా ఉదయాన్నే 5 గంటలకు మెసేజ్ పెడుతుంటాడు, గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది డిస్కస్ చేయాలని. అలాగే చెప్పురా వస్తాను, ఏ టైంకి రమ్మంటావు అని అడుగుతా. ఐ లవ్ హిస్ ఐడియాలజీ అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ. చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు సార్. అవును, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. అవును. ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం, ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి? నా పాత్ర అంటే సార్ ఒకటే. నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఎస్కేన్ సాయి. నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా భలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే నా ఫ్రెండే సాయి రాజేష్ అంటే డార్లింగ్ మంచి విషయం ఉన్నోడులా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం, దాంట్లో ఏమన్నా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి ఒక 35 lakhs పెట్టాను అప్పుడు. ఓకే. హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది అని. అప్పటి నుంచి సాయి రాజేష్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు. ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఊరికినే కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటా సరదాగా. దాని తర్వాత కొబ్బరి మట్ట తీసిన గురూజీ అన్నాడు తను సాయి రాజేష్. అది వెళ్ళి చూసాము. ఎప్పుడు తన పక్కనే అలా వెళ్తూ ఉంటాం. కలర్ ఫోటో తీసినా చూసాము, వెళ్ళి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేఎన్ బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట. డార్లింగ్ సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను, అదిరిపోయింది, నేను చెప్తున్నాను డెఫినెట్గా కొడతాం, అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు. చాలా చాలా నమ్మేవాడు. నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు. దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ హాఫ్ చెప్తా అన్నాడు, ఒకసారి విను అన్నాడు.
విన్న తర్వాత బాగుంది సార్, ఇది సేమ్ జానరే, బస్ స్టాప్ ఆ జానరే, కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మూవ్ అయ్యాం. ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు. ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను. ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే. అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురూజీ అని అప్పుడు నాకు చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదిరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. డార్లింగ్ అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా, మనం కొడతాం అని ఆ రోజు చెప్పా. ఫస్ట్ హాఫ్ చూడంగానే రాజేష్ని పిలిచి సూపర్ సినిమా తీశారు, ఏం రైటింగ్ సార్ అని, చాలా బాగా అని. అంటే తను తీయగలుగుతాడు, తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం. కానీ ఈ జానర్ మాత్రం తనలో ఈ జానర్ బాగా తీస్తాడని నమ్మింది ఎస్కేఎన్. ఇంకెవ్వరం కాదు, ఇంక మిగిలిన అసలు ఎవ్వరం కాదు. నమ్మకం కాదు, అసలు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు మాకు. ఎందుకంటే తను తెచ్చాడు, బాగుందని అన్నాం. ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయని తెలుసు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నమ్మవలసి వచ్చింది. ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడు అనేది, తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అవును, మీరు నెల తర్వాత చూసారు, నేను 2 నెలల ముందు చూసాను అంతే. దాని తర్వాత నాకు ఇబ్బంది అయినా చెప్పేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, గురూజీ ఇది ఓకేనని. తను కూడా వేసుకుని సినిమా చూసి వెళ్ళి మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు, ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్ లాగా ఉపయోగపడేవాడిని, క్రియేటివ్ వాల్ లాగా. ఈ ట్రైలర్ ఓకేనా గురూజీ అని ఇట్లాగా. అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి. ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి, స్పీడ్గా ఇవ్వాలనుకుంటాడు. ఎస్కేఎన్ది నాది ఒక రకంగా ఉంటుంది, కానీ ఈ జానర్ ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్నా తనకేంటంటే ఈ లెంత్లో ఓకేనా ఇదేనా అని ఒక చిన్న ఇది ఉండేది అంతే. కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత, సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు. మెయిన్ ఎందుకంటే వండేవాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటుంది. రుచి చూసినవాడు చెప్పాలి, కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అంటే అదిరిపోతుంది అంటాడు వెంటనే. ఆడికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 24 గంటల కిచెన్లో ఉన్నవాడికి అది ఎంత స్మెల్ వస్తుందో తెలియదు, అలవాటు పడి. అలాగే వీళ్ళిద్దరికి నేను బయట నుంచి వచ్చి జడ్జ్ చేసేవాడిని. ఓకే, ఎస్కేఎన్కి వీళ్ళిద్దరికి. ఓకే, నా పాత్ర అంతవరకు అది. ఓకే, కానీ మా మాస్ మూవీ మేకర్స్ అని బ్యానర్ పెట్టి ఎస్కేఎన్ ఒకటే. నేనేంటంటే డల్లింగ్, నేను ప్రొడక్షన్ సైడు నేను చిన్న సినిమాలు చేసి ఆపేసా. ఎందుకంటే దాని మీద కూర్చోవాలి, ఎఫర్ట్ పెట్టాలి. నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి ఎందుకని చెప్పి ఆపేసా. ఓకే, ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డైరెక్టర్ ఉన్నా సరే తనకు అప్ చెప్పడం మొదలుపెట్టు. తను కూడా యాక్చువల్గా తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ముందు అవతలలో ఉన్న వేస్ట్ని త్వరగా పట్టేస్తాడు ఎస్కేన్. వీళ్ళలో ఈ లోపం ఉంది, ఇది కరెక్ట్ చేసుకోవాలని టప్మని పాడతాడు అతను. తనకున్న మెయిన్ సొసైటీలో ఆర్ట్, అదొక ఆర్ట్ అండి. ఎవరినన్నా ఒక అరగంట మాట్లాడితే వీడు కొంచెం తేడా, వీళ్ళు ఈ స్కిల్ ఉంది అని టక్మని పడతాడు, పెట్టేస్తాడు. అది ఈజీగా ఉంది. అవును, అది కూడా నిర్మోహమాటంగా చెప్పగలడు, నిర్మోహమాటంగా చెప్తాడు. కొన్ని మొహాటంలో వచ్చిన మహా అయితే మాట్లాడటం కట్ చేస్తాడు, కానీ ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. అదేలేండి. తను మీరు ఇంతమంది మహామహులు ఈ ప్రాజెక్టు వెనకాతలుండి సాయి రాజేష్ విశ్వక్సేన్ కథ చెప్పడానికి వెళ్తే కనీసం విశ్వక్సేన్ టైం కూడా ఇవ్వలేదంటండి. కొబ్బరిమట్ట అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్తో నేను చేయడం మేము విన్నదే, మా కళ్ళ ముందు జరగలేదు ఆ డిస్కషన్. వెర్బాటిం మనకేం తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు అసలు ఇలా విశ్వక్సేను ఇదయ్యాడు ఇది అని నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్కేన్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు డార్లింగ్ ఆనంద్ ఎవరికొండ కథ చెప్పాము, తను బాగా నచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడని. ఇలా నాకు జనరల్గా పాజిటివ్ మ్యాటర్సే నాకు దీనికి అయ్యే సక్సెస్ అయినయే చెప్పారు, చేసి వేరే విషయాలు పెద్ద అలా డిస్కస్ చేయరాళ్ళు.
అలా క్యారీ చేయరు. రాజేష్ కూడా అలా క్యారీ చేసే మనస్తత్వం కాదు. లేదండి, లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సల్ట్, అరే వినొచ్చు కదా అనే చిన్న ఫీలింగ్ ఉండొచ్చేమో, చిన్న పించ్ ఉంటుంది కదండి. అది కూడా నేనేంటి ఎప్పుడు అడిగాను తన్ని ఆడియో ఫంక్షన్లోనూ, ఒక హీరో వినటానికి కూడా ఇష్టపడలేదు నా కదా, కానీ ఇలా నేను తీయగలుగుతానని తనకున్న ఇది చెప్పాడు. ఎవరు సార్ అని చెప్పి అప్పుడు అడిగాను నేను. అదే తన పెయిన్ అక్కడ రివీల్ చేశాడు. అంతేగాని యాక్చువల్గా ఇది కాదు. ఓకే, అసలు మీ నోటీస్లో లేదు, అది నా నోటీస్లో లేదు, నాకు అసలు తెలీదు. అదేలేండి, నేను కూడా మీతో పాటే తెలుసుకున్నాను. అది కూడా మీడియాతో పాటు మీరే తెలుసుకున్నాను. అంతే. వెరీ నైస్ అండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ఏదో చిన్నారి వటుడింతై అన్న పద్యంలాగా ఇప్పుడు మీరేమో ఈ రోజులతో స్టార్ట్ చేసి బస్ స్టాప్ చేసి తర్వాత ప్రేమ కథ చిత్రం చేసి అలాగే కొంచెం మీడియం సైజు హీరోలతోని బలిబలే మగాడివై, మహానుభావుడు, ఇలాగ మంచి రోజులు వచ్చాయి, ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడింది కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అది చెప్పే విధానం గ్రాండియర్ ఉండాలి. గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు. అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే, సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నాను, నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే
నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేం ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ, అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ జర్నీ ఉందే అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ and you have really fetched me that opportunity to really at this point of time. Thank you. So much thank you. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే వీ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ చక్కటి అపురూపమైన దర్శకుడి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు. మనందరం లెట్ us వెయిట్ ఫర్ ది బిగ్ బ్రేకింగ్. ప్రభాస్ సినిమా గురించి తర్వాత చెప్తానంటున్నారు కాబట్టి ప్రభాస్ అభిమానులు కూడా దాని గురించి నిరీక్షించవచ్చు. ఆ నిరీక్షణలో ఎంతో అమూల్యత ఉన్నదని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ అండ్ ఎంజాయ్.